వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం పాతాళ గంగ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం. ఊరుకుంద ఈరన్నమ్మ నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్. సీఎం రిలీఫ్ ఫండ్తో న్యాయ విద్యార్థికి పునర్జన్మ ఇచ్చిన చంద్రబాబు. నిర్భయ తరహాలో తెలంగాణలో ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ రాజన్న దేవస్థానంకు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను బహుమతిగా ఇచ్చిన తెలంగాణ చేనేత కార్మికుడు. సిరిసిల్ల చేనేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే శాల్వ మరియు చీరను తాను స్వయంగా చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి బహుకరించుటకు ఆలయ ఈవో వినోద్ రెడ్డికి అందజేశారు. వీరి వెంట ఈవో సిసి ఎడ్ల శివ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తొమ్మిదిగా చాలా 5 మీటర్ 6 ఓకే. సోనియా గాంధీ, నరేంద్ర మోడీ గారు शतमानं भवति शतायुः
పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి భక్తిమంత్రార్థ. నా పేరు నల్ల విజయ సుశీల చేనేత కళాకారుణ్ణి. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరంలో ఆయన వారసత్వాన్ని పురిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెలో చీరనే కాకుండా శాలువాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాస్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టెల చీరను తరతరాలుగా అంటే మినిమం ఒక 7 నుంచి 2 నెలల ఒకసారి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవెల్పు కావడం వల్ల 10 సారి ఈ అగ్గిపెట్టెల చీరను శాలువాను ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలువాను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి స్వామివారి దర్శించుకుంటానని కోరుకుంటున్నాను. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినతి పత్రం అందించిన సుగలి ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి మా అమ్మాయి సుగలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడిన హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదు అని సుగలి ప్రీతి శ్రీమతి పార్వతి కన్నీటి పూర్వాంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం అందించారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తన కుటుంబంతో కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ సుగలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి శ్రీమతి పార్వతి గారు పోరాడుతూనే ఉన్నారని ఈ విషయంపై పోలీస్ అధికారులతో మాట్లాడతానని తెలిపారు. సిర్పూర్టి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మీద రాత్రిళ్లు పశువులు పడుకుని ఉంటున్నాయని, వాహన చోదకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాహనాలు వెళ్లడానికి దారి ఉన్నదని, వాహన చోదకులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, రాత్రిళ్లు ఈ రహదారి గుండా రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావాల్సిందే అని అంటున్నారు. ఇకనైనా పశువుల యజమానులు సంబంధిత అధికారులు స్పందించి పెద్ద ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మనం చేసినామన్నా ఇది న్యూస్, నా స్టోరీ వచ్చి చూసినామన్నా ఇది
డ్యాములో గంటకు పెరుగుతున్న నీటి మట్టం. మరో 4 గేట్లు ఎత్తిన అధికారులు. 7 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఆగస్టు 1న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు గారు, కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న ముఖ్యమంత్రి. ఒరిస్సాకు చెందిన ఒక స్వర్ణకారుడు చీమలాగేంత సూక్ష్మ బంగారు జగన్నాథుని రథాన్ని తయారు చేశాడు, ప్రదర్శించాడు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో గుట్కా వ్యాపారి ఇంటిపై దాడి, సామాగ్రి ధ్వంసం. నోముల మల్లికార్జున అనే గుట్కా వ్యాపారి ఇంటిపై దమ్మలపాటి పూర్ణచంద్రరావు దాడి. అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన దమ్మలపాటి పూర్ణచంద్రరావు దాడిలో వ్యాపారి మల్లి కుటుంబ సభ్యులకు గాయాలు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. పోలీసులు రాకతో ఘటనా స్థలం నుండి వెళ్లిపోయారు దుండుగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు. మా షాప్లో మేము ఇంట్లో కూర్చొని మా అమ్మాయి నేను టిఫిన్ చేస్తున్నాం. చేసే దమ్మాలపాడు పూర్ణచంద్రరావు, అల్లం పూర్ణచంద్ర అనే వ్యక్తి బయట వచ్చి నుంచున్నాడు. ఏంటండి అని అడిగినందుకు ఏంద్రా లవడాగా అని చెప్పి, ఆయనకి మీకు రిలేషన్ ఏంటి? ఎటువంటి రిలేషను లేదు మాకు. ఆ ఏంద్రా లవడాగా అని చెప్పి లోపలికి వచ్చి ఎగబడ్డాడు. ఎగబడిన తర్వాత బయట 20 మంది కుర్రోళ్ళు వచ్చి సీసీ కెమెరాలు ఇవన్నీ పగలగొట్టడం జరిగింది. ఆడవాళ్ళు అడ్డం వస్తే ఆడవాళ్ళని కొట్టడం జరిగింది. ఎందుకు వచ్చారు ఏందని అడిగితే, ఏంద్రా నీతో చెప్పేది, నువ్వు బయటికి రారా, దమ్ముంటే చూసుకుందాం అని చెప్పారు. చీరలు బట్టి లాగారు, కొట్టారు, విపరీతంగా కొట్టారు, అన్నీ లాగేశారు, చీరలు లాగారు. నిన్ను ఊళ్ళో ఉండనీను, నువ్వు బతకడానికి లేదు, నువ్వు ఊరు వదిలిపెట్టిపోవాలి అంటున్నాడు. అదేమంటే ఎమ్మెల్యే గారు చెప్పారని మాట్లాడాడు. ఎమ్మెల్యే గారే పోయి దౌర్జన్యం చేసిరా అని చెప్పాడు. దమ్మాలపాటి తల్లం పూర్ణచంద్ర అనే వ్యక్తి, నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి, నేను నోముల మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆ వ్యాపారాన్ని ఆపాలి అంటే, సరే నువ్వు వెళ్ళు, నువ్వు తీసుకొని వెళ్ళు, గొడవ చెయ్యి, ఆ తర్వాత నేను చెప్తానని ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారు అని నిన్న పెద్ద మనుషుల సమక్షంలో చెప్పాడు. పెద్ద మనుషులు ఎవరు? కళ్యాణం రాంబాబు. రాంబాబు అనే వ్యక్తి సమస్యలో మధ్యలో ఎమ్మెల్యే గారి మీద చెప్పి మా మీద రౌడీలకు తీసుకొని వచ్చాడు. అయితే ఆపే వ్యాపారం నేను ఊరు రోజులు పెట్టి పోవాలంట. అది కరీంనగర్ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం వల్లంపహాడ్ పరిహార కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకుని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కల్లెం వాసుదేవారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 6 నెలలు పూర్తయినప్పటికీ ఒక హామీ కూడా పూర్తి నెరవేర్చలేదని, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి స్థానిక ఎన్నికల్లో గెలుపు కొరకు చేస్తున్న తతంగమే తప్ప మరొకటి కాదని, దానికి ప్రజల పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రజల సమస్యలపై పోరాటాన్ని చేస్తామన్నారు. నమస్కారం పత్రికా సోదరులకి. ఈరోజు కరీంనగర్ రూరల్ మండలం కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మండల పార్టీ మండల గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ, మరియు దోమల బెడద కానీ, మరియు ప్రజా ఆరోగ్యం గురించి
గ్రామ పంచాయతీల అధికారులు వ్యవహరిస్తున్న తీరు కానీ మరి వాళ్ళు ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామ పరిపాలన కుంటుపడింది. మరి వారి ప్రజలు గ్రామ పంచాయతీకి వస్తే గ్రామ అధికారులకు వస్తే పట్టించుకునే నాదుడే లేడు. మరి దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది అధికారులు ఇష్టానురాజ్యంగా గ్రామ పంచాయతీలో పర్మిషన్ల గురించి కానీ ఏదైనా ఇతర లేఅవుట్ల విషయంలో కానీ గృహ అనుమతుల గురించి కానీ వారి యొక్క ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దానికి స్థానిక ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండడం లేదు. వారు అసలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వారు అసలు గ్రామాల పర్యటన కానీ ఈ పరిపాలనకు సంబంధించిన కానీ ఎటువంటి కూడా రివ్యూ మీటింగ్లు కానీ పెట్టడం లేదు. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చిందో ఆ గ్యారంటీలు ముఖ్యంగా గ్రామాలలో రేషన్ కార్డుల యొక్క సమస్య విపరీతంగా ఉన్నది. పింఛన్ సరైన క్రమంలో రావడం లేదు. పింఛన్ పెంచిన అని అంటున్నారు, ఇంతవరకు అమలు కాలేదు. కాబట్టి కొత్త రేషన్ కార్డు ఇస్తే ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని రేషన్ కార్డుల ప్రస్తావనే మర్చిపోవడం జరిగింది. చిన్న చిన్న ఎడిట్లు కూడా కావడం లేదు. కాబట్టి గ్రామ సంబంధించిన సమస్యల గురించి ఈనాడు పోరాటం చేయాలని మండల శాఖ నిర్ణయించుకున్నది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు బీజేపీని తిట్టడం మాని మీ ప్రభుత్వం ద్వారా గ్రామాలకు అందవలసిన నిధుల గురించి కానీ పరిపాలనకు సంబంధించిన నిధుల గురించి కానీ మీరు దృష్టి పెట్టి తర్వాత మమ్మల్ని విమర్శించే అధికారం హక్కు ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంతటితో అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ రూరల్ మండల కార్యవర్గ సమావేశానికి ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణము, గతంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో జరిగిన విధానాన్ని కూలంకుషంగా చర్చించుకున్నాం. అదేవిధంగా రాబో రోజుల్లో పార్టీ యొక్క నిర్మాణము, పార్టీ కార్యక్రమాల గురించి మేము టార్గెట్లు దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం. మరి శాసనసభ ఎన్నికల్లో మీరు 6 గ్యారంటీలతో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు గద్దెనెక్కారు. ఆ రోజు మీరు 6 గ్యారంటీలు ప్రకటించే సమయంలో ఎలాంటి కండిషన్స్, షరతులు అనేవి ఏవి చెప్పకుండా అందరికీ అన్ని వర్తిస్తాయని మాయమాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ రోజు కూడా మాట్లాడింది, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల 6 గ్యారంటీలను పూర్తిగా నెరవేరుస్తాం, మమ్మల్ని నమ్మండి అని కూడా మీరు ప్రజలను వేడుకోవడం జరిగింది. మరి ఇప్పుడు 8 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాల్లో ఒక మహిళలకు ఉన్న ఫ్రీ బస్సు ఒకటి తప్ప మిగిలిన వాటిలో మీరు ఏం నెరవేర్చారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ను, అదేవిధంగా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. వీళ్ళు విద్యలో పాల్గొంటే విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుందని కర్నూలుకు చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆర్చరీ టాలెంట్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మోడల్స్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్నతనం నుంచే క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు ఉన్నత స్థాయిలో రాణిస్తారని తెలిపారు. కర్నూలు ముఖ్య నగరాలకు అనుసంధానంగా ఉన్నందున కర్నూలు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్లో ఆర్చరీ విభాగంలో విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కరెక్ట్ రాండమ్మా, పిలిచినట్టు రండి. మీరుండండి మేడం, మీ స్కూల్ పిల్లల దగ్గర మీరు ఉండాలా. కొంచెం మణికుమారి, మౌనిక, సుష్మిత. సార్ ఒకసారి
ఇది కూడా మన కేంద్రీయ విద్యాలయంలో మెడల్ వచ్చింది. కర్నూలులో ఆర్చరీ టాలెంట్ హంట్ కార్యక్రమం అనేది జరిగింది. అంటే జిల్లాలో ఉండే వివిధ స్కూల్స్లో ఆర్చరీ ప్రాక్టీస్ చేసే పిల్లలను కర్నూలు అవుట్డోర్ స్టేడియంకు పిలిపించి ఇక్కడ వాళ్ళ టాలెంట్ను పరీక్ష చేసి వాళ్ళల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన బాలబాలికలను నెక్స్ట్ స్టెప్ ఆర్చరీ కాంపిటీషన్స్కు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కొంతమంది పిల్లలను సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్లు మళ్ళా రకరకాల మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక కర్నూలు అనేది ఒక విశ్వనగరంగా షార్ట్లీ కాబోతూ ఉంది. ఎందుకంటే అన్ని హైవేలకు దగ్గరగా ఉండేదే ఈ కర్నూలు ఈ స్టేట్లో. ముఖ్యంగా అటు హైదరాబాద్ బెంగళూరు హైవే అయితేమి, ఇట్లా చెన్నై సూరత్ హైవే అయితేనేమి, ఇవన్నీ కూడా మన కర్నూలు నుంచే పోవడము ఒక రకంగా చెప్పాలంటే కర్నూలుకు మంచి అవకాశాలు ఉన్నాయి ఫర్దర్గా డెవలప్ కావడానికి. సో రేపో మాపో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా వస్తుంది. అలాగా అన్ని రకాలుగా ఈ కొత్త ప్రభుత్వంలో మన కర్నూలు అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇప్పుడు మన కంట్రీలో ఒలింపిక్స్ అంటే ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆర్చరీ కూడా ఈరోజు రేపు బొమ్మదేవర ధీరజ్ అనే అబ్బాయి, మన విజయవాడ అబ్బాయి, తెలుగు అబ్బాయి ఆర్చరీలో ఒలింపిక్స్లో పాల్గొనడం అనేది మనం ఎంతో గర్వించాల్సిన విషయము. సో మన కర్నూలు నుంచి ఏదో ఒక రోజు ఒలింపిక్స్కు పారా ఒలింపిక్లో నాగరత్నమయ్య గారి స్టూడెంటు హర్ష అనే పిల్లోడు పారా ఒలింపిక్స్లో ఆడుతున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా కొంతమంది ప్లేయర్లన్నా కర్నూలు అని అక్కడ వాళ్ళు చెప్పినారంటే మనం ఎంతో ఫస్ట్ ఇండియన్స్ అని గర్వపడాలి. ఎందుకంటే ఒలింపిక్స్లో ఇండియన్ మెడల్ టాలీ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు అమెరికా, తర్వాత కొన్ని యూరోపియన్ కంట్రీస్, చైనా ఇవే ఉంటాయి. మనం 140 crore పాపులేషన్, ఈవెన్ చైనా ట్రాక్ చేసిన పాపులేషన్లో ఒలింపిక్స్లో కూడా మనం ఆ స్థాయిలో రావాలి. ఆర్చరీ అనే విలువిద్య ఇండియాలోనే పుట్టింది. ఆ కాలంలోనే ద్రోణాచార్యుడు అర్జునునికి ఇది శిష్యరికం చేసేటప్పుడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టినప్పుడు ఏం కనపడుతున్నది నీకు అంటే కేవలం ఆ పైన తిరిగే ఫిష్ కన్ను మాత్రమే కనపడుతున్నది అని ఆ అర్జునుడు చెప్పినప్పుడు, అది కొట్టినప్పుడు అంటే మన మైథాలజీలోనే ఉంది ఈ విలువిద్య అనేది మన పార్ట్ ఆఫ్ అవర్ గేమ్స్ అని. సో ఇటువంటిది ఆర్చరీ వలన ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ విపరీతంగా పెరుగుతుంది, పిల్లలకు ఏకాగ్రత. ఒకసారి కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే వాళ్ళ జీవితంలో కూడా ఏకాగ్రతతో వాళ్ళు ఏ విషయాన్నైనా నేర్చుకొని డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రకంగా ఆర్చరీలో మన నారత్నమయ్య సారు, రాజు, వంశీ. పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిరి బాలరాజు కారు అద్దం ధ్వంసానికి సంబంధించిన పలు అనుమానాలకు తెర. తన ఇంటి వద్ద కారు అద్దానికి కర్ర తగలగా అది కాస్త రహదారిపై వెళ్తుండగా ఊడిపడిన కారు అద్దం. రాత్రి నుంచి ముమ్మర దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడించిన పోలీసులు. నమస్కారం అండి, నేను పోలవరం డిఎస్పీని. నిన్న సాయంత్రం రాత్రి సుమారు 9-9:30 గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు కారుపై రాళ్ళతో దాడి జరిగిందని మన స్క్రోలింగ్లు అన్ని విషయాలు వచ్చింది. దాని మీద మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా మేము రాత్రి నేను, కాంతికుమార్, జైలు సిఐ గారు, మా పోలీసు సిబ్బంది అంతా రాత్రంతా దీని మీద ఎంక్వైరీ చేసాము. అట్లాగే కొన్ని బృందాలుగా వెళ్ళిపోయి టీం వర్క్ చేసాము, అన్ని చోట్ల తిరిగాము. తర్వాత మార్నింగ్ దాకా అన్ని చెక్ పోస్టులన్నీ కూడా వెతికి అన్ని చోట్ల చేసాము. ఇక్కడ దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చేదని ఇలా చూసుకుంటే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కారు షెడ్డు నిర్మాణం జరుగుతుందని, ఆ కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద పోల్ ఒకటి పడి వెనకాల అద్దం కొంచెం పగిలిందని, దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన కారు వేయరు, ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 9 టైంలో వాళ్ళ పిఏ ఒక ఆయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ టర్నింగ్ దగ్గర బర్రెంకలపాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబావన సౌండ్ వచ్చి కారులో పడిపోయింది. ఆ కారులో ఉన్న వాళ్ళు భయపడి వెనక రాయి దాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ కారు పగిలినట్టు
కానీ వాళ్ళకి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారంలో ఇట్లా జరిగింది. అంతేగాని ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి ఆగంతుకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటనలు లేవు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.